సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించండి. బ్రాండ్ ప్రమోషన్‌లో సినిమాని మించిన ఇంపాక్ట్‌ఫుల్ మీడియం లేదు అని చిరంజీవి అంటే, టీడీపీ వాళ్ళందరూ ఇప్పుడు చిరంజీవి మీద ఎందుకు పడుతున్నారు? ఈ సీన్ చూస్తా ఉంటే ఎవరి వైపన్నా వేలెత్తి చూపితే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అంటారు కదా! అదే మాట గుర్తొచ్చింది. అసలు ఈ సినిమా వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి? అవార్డులు ఎందుకు ఇవ్వాలి? అసలు సినిమా వాళ్ళందరూ హైదరాబాద్‌లో కూర్చుంటే వాళ్ళని ఏపీ ఎందుకు పట్టించుకోవాలి అంటున్నారు వీళ్ళు. అదే లాజిక్ ప్రకారం మరి సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతూ ఉన్నారు? అధికారంలో ఉన్నవాళ్ళు అఫీషియల్ హ్యాండిల్స్‌లో ట్వీట్‌లేసి మరి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఎందుకుంది? సినిమా వాళ్ళని అడుగుతున్నారు కదా ఏపీకి రాలేదు అని. సీఎం, డిప్యూటీ సీఎం వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ ఎందుకు వెళ్తూ ఉంటారు? వాళ్ళ కుటుంబాలు నిర్వహించే సొంత వ్యాపార హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఏపీలోనా, హైదరాబాద్‌లోనా? వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు సినిమా యాక్టర్స్‌ని క్వశ్చన్ చేసే నైతిక హక్కు మనకుంటుందా? పైపెచ్చు మనం బ్రాండ్ ప్రమోషన్ అని పబ్లిసిటీ మీద వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి ఇది బెటర్ మీడియం అని చెప్పారేమో. థింక్ పాజిటివ్లీ. పైగా ఆయన తమ్ముడు పెట్టిన పార్టీ మీదే మన అధికారం ఆధారపడి ఉంది. ఆయన మీద ఎదురుదాడి చేస్తా ఉన్నామంటే ప్రాక్టికల్ గా సలహా చెప్పినా గానీ మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేమా? వాస్తవాల్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామా? ఎలా చూడాలి ఇలాంటి ధోరణి?